వెల్కమ్ టు ఫేర్ మీడియా. ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం 498A అనగా ఇది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. దాన్ని అనుసరించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మరియు ఇండియన్ పీనల్ కోడ్ మరియు దీంతో అనుబంధంగా ఉన్నటువంటి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఇవన్నీ కూడా ఈ చట్టాలన్నీ కూడా స్త్రీలను క్రూయల్టీ ఆఫ్ ద హస్బెండ్ అనేబడేటువంటి పాయింట్ నుండి ఇప్పటి వరకు కూడా భారతదేశంలో పురుషుల మీద కేసులను నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క నమోదు ప్యూర్గా స్త్రీల పరంగా స్త్రీల యొక్క వాయిస్ను వర్షన్ను వాళ్లను పరిరక్షించడానికి, వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి దౌర్జన్య కాండే కానీ ఆ హస్బెండ్ యొక్క క్రూయలిటీ కానీ అవన్నిటినీ లెక్కలో తీసుకొని దీనికి మ్యాక్సిమంగా పనిష్మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి ఒక విషాదకరమైనటువంటి అంశం ఏంటంటే, ఒక స్త్రీ మధ్యప్రదేశ్లో వేరే వ్యక్తితో అక్రమ సంబంధము పెట్టుకొని ఆ అక్రమ సంబంధాన్ని తెలిసినటువంటి తన భర్త ఆ భార్యను వారించడం వలన ఆమె తిరిగి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద నీ మీద వరకట్న కేసు పెడతానని చెప్తే అతను మరి తన తల్లితో సహా తన చిన్న కుమారుడు కుమార్తె మరియు భార్యతో సహా నలుగురు కలిసి ఆ యొక్క కుటుంబంలో ఏకకాలంలో సూసైడ్ చేసుకోవడం జరిగింది. అనగా ఈ యొక్క 498A యొక్క దుష్ఫలితాలు దుష్పరిణామాలు ఇవి ఏ రకంగా సమాజం మీద పడుతున్నాయి అంటే, ఈ దేశం వ్యాప్తంగా కూడా ఈ చట్టం అయితే 1961లో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అయితే వచ్చింది. కానీ ఇండియన్ పీనల్ కోడ్లో 1983 ఇండియన్ పీనల్ కోడ్కి సెకండ్ సంబంధించి ఒక అమెండ్మెంట్ చేస్తూ 1983లో 498Aను దాన్ని అమెండ్ చేశారు, సవరించారు. అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఈ చట్టము స్త్రీల పక్షం వహిస్తుంది. ఇందులోపట భర్త దోషి అయినా కానీ లేదా భార్య తనకు తాను భర్తతో ఉండలేనప్పుడు వివాహేతర సంబంధాలు పెట్టుకొని కానీ లేదా కాపురం చేయడం ఇష్టం లేకుండా ఉన్నప్పటికీ తాను ఏ కారణాల చేతనైనా ఆ కుటుంబం నుండి విడిపోవాలంటే ఈ 498A సెక్షన్ను ఉపయోగించి ఆ యొక్క కుటుంబం మీద ఆ యొక్క భర్త మీద ఆ యొక్క వాళ్ళ భర్త యొక్క సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా జైలులో పెట్టడం, వాళ్ళందరినీ కూడా ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి వాళ్ళందరూ కూడా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఆ యొక్క భార్య యొక్క కోరిక మేరకు డిమాండ్ మేరకు ఏ మేరకు ఎంత ఆస్తి కావాలనుకున్నా అంత ఆస్తిని రాబట్టుకోవడానికి కానీ లేకుంటే తమ యొక్క పంతాన్ని తమ యొక్క మాటల్ని తమ యొక్క పట్టుదలతో ఏమి చేయాలనుకుంటుందో ఆ స్త్రీ వాళ్ళ ఆ యొక్క కుటుంబాన్ని కంప్లీట్గా నాశనము చేయడానికి కానీ ఆ యొక్క కుటుంబాన్ని చితికిపోవడానికి కానీ ఇక్కడ ఈ 498A ఇది ఐపీసీ సెక్షన్ లో సవరించిన మీదట పోలీసు డిపార్ట్మెంట్ మరియు కోర్టులు తీసుకుంటున్నటువంటి కఠినమైన వైఖరి వలన ఇటు సమాజంలో ఈ యొక్క భర్తలు అనగా దీన్ని ఒక మాటలో చెప్పాలంటే భార్య బాధితులైనా అనుకోవచ్చు, లేకుంటే అక్రమ సంబంధాల వలన చితికిపోతున్నటువంటి కుటుంబాలే కావచ్చు. ఏ రకంగా చూసినా కూడా ఇది ఒక డేటా ప్రకారంగా 2020 సంవత్సరము వరకు అనగా ఈ చట్టం వచ్చినప్పటి నుండి 1983 నుండి 6,50,000 కేసులు దేశవ్యాప్తంగా ఇవి వివిధ కోర్టుల్లో ఇవి పెండింగ్ లో ఉన్నవి. ఈ యొక్క పెండింగ్ శాతమే చూస్తున్నాము. సరే ఓకే, ఇంత పెద్ద విశాలమైనటువంటి భారతదేశంలో ఈ భర్తలు కుటుంబాలను భారం మోస్తున్నారు, అట్లాగే ఇంటిని నడుపుతున్నాడు, తర్వాత తన బాధ్యతను నెరవేర్చని అటువంటి భర్తలను అటువంటి పురుషులను లేదా ఆ యొక్క కుటుంబంలో భార్య పట్ల ఫైడలిటీ లేకుండా ఇన్ఫైడల్ గా ఉండడం మూలాన ఆ యొక్క భార్య పట్ల ఆ యొక్క కుటుంబం పట్ల పిల్లల పట్ల ఉన్నట్లయితే ఒక మేరకు అతనిపై ఈ యొక్క చట్టం తీసుకోవడానికి కఠిన చర్యలు తీసుకోవడానికి కోర్టులకు మరియు పోలీసులకు అవకాశం ఉండేది. కానీ ఇక్కడ కన్విక్షన్ రేట్ చాలా విచిత్రంగా కనబడుతుంది. ఇక్కడ 1,40,000 19 కేసులలో జస్ట్ 15 to 16% మాత్రమే ఈ యొక్క కన్విక్షన్ ఉంది.
అనగా 84-85% ఇవన్నీ కూడా కేసులు కొట్టుకుపోతున్నవి. కన్విక్షన్ లేకుండా ఉన్నవి అంటే ఇవన్నీ కూడా జూటా కేసులు, ఇవన్నీ అబద్ధపు కేసులుగా దేశంలో చలామణి అవుతున్నవి. ఖచ్చితంగా చలామణి అవుతున్నవి అంటే ఈ యొక్క భర్తల పట్ల మేము తీసుకునేటువంటి ఒక అభిప్రాయము ఆ ప్రకారంగానైతే భర్తలకు సపోర్ట్ చేయడం కానీ, అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తలను బాధ పెట్టడం, అతని యొక్క కుటుంబాన్ని బజారు పాలు చేయడం మరియు అతనిని నాశనము చేయడము, చంపివేయడానికైతే ఖచ్చితంగా కూడా ఇక్కడ వ్యతిరేకించవలసిందే. మేము కూడా అందరూ వ్యతిరేకించేటువంటి వాళ్ళలో మేము కూడా వ్యతిరేకిస్తాము. కాబట్టి ఈ యొక్క కన్విక్షన్ రేటు కూడా ఇంత తక్కువ అనగా 100 కేసులలో 14-15% ఇది మించడం లేదు కన్విక్షన్. కాబట్టి ఇది ఎంత సీరియస్ పరిణామాలకు ఇది దారి తీస్తుంది. భర్త యొక్క పరువును బజారులో వేయడానికి, తన మాటను నెగ్గించుకోవడానికి ఈ మధ్యప్రదేశ్లో భార్య పేరు ద్రౌపది, అట్లాగే హస్బెండ్ పేరు మనోహర్. అతని ఈ యొక్క మనోహర్ భార్యాభర్తలు ఈ యొక్క కుటుంబం మధ్యలో వచ్చినటువంటి పేరు సురేంద్ర. ఈ యొక్క సురేంద్రతో ఈ ద్రౌపది అక్రమ సంబంధము పెట్టుకోవడం మూలాన, సరే అక్రమ సంబంధం పెట్టుకుని ఈ యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి తన బతికేదో, తన ప్రేమ ఏదో, తన యొక్క అభిప్రాయం ఏదో ఆ రకంగా వెళ్ళిపోయినా బాగుండేదే. కానీ ఇక్కడ ఆ యొక్క భర్తను మనోహరను డౌరీ కేసు పెట్టి జైలు పంపిస్తానంటే ఆ యొక్క డౌరీ కేసు 498A వలన ఎంత ప్రమాదం వస్తుంది, ఎన్ని బాధలు పడాలి ఆ యొక్క కుటుంబం అనబడేటువంటి విషయాన్ని ఇక్కడ దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క వచ్చే పరిణామాలను చూసి వాటిని తట్టుకునే సాహసము లేక, ధైర్యము చెడి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆ యొక్క తల్లి ఫూల్ రాణి అనగా ఈ యొక్క మనోహర్ తల్లి ఫూల్ రాణి 70 సంవత్సరాలు, మరి డాటర్ 18 సంవత్సరాలు పేరు శివాని, అట్లాగే కొడుకు 16 సంవత్సరాలు. మరి వీళ్ళందరూ కూడా ఏకకాలంలో నలుగురు ఒకేసారి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సూసైడ్ చేసుకున్నారు. అనగా ఈ స్త్రీలు అందరూ భారతదేశంలో స్త్రీలు ఉంటే ఈ రకమైనటువంటి వాతావరణం వచ్చేది కాదు. మేము అందరి స్త్రీలను అందరినీ కూడా ఒకే ఘటన కట్టి చేయడం లేదు. వివాహేతర సంబంధం పెట్టుకునేటువంటి వాళ్ళ కోసం ఒక పదం అయితే వచ్చింది, సహజీవనం అనబడేటువంటి. ఈ సహజీవనాన్ని కొనసాగించుకోవచ్చును కానీ ప్రాణాలు తీయడానికి కానీ, కోర్టులలో తన యొక్క పంతాన్ని నెగ్గించడం కానీ, అనగా తాను చెప్పింది భర్త చేయాలి, మేము చెప్పింది నువ్వు వినాలి, లేకుంటే మీ మీద ఈ యొక్క డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ, లేకుంటే ఈ యొక్క 498A కానీ పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఇంకా ఇతరత్ర సెక్షన్స్, ఇతరత్ర చట్టాలైతే ఉన్నవి. కానీ ఇంత పెద్ద మొత్తంలో 6.5 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అట్లాగే వీళ్ళందరూ భార్య బాధితులే. వీళ్ళందరూ కూడా ఈ యొక్క బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇన్ని కేసులలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమాయకులని మేము చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. అట్లాగే క్రిమినల్స్ అని అనడానికి కూడా మా మనసు అంగీకరించదు. ఎందుకంటే ఇక్కడ ఎన్సీఆర్బి డేటా ప్రకారమే మీకు చెప్పాము. ఈ ఎన్సీఆర్బి డేటా ప్రకారంగా 15 to 16% మాత్రమే కన్విక్షన్ రేట్ ఉంది. కాబట్టి మిగిలిన అన్ని కూడా జూటా చట్టాలే, ఈ యొక్క జూటా కేసులే. కాబట్టి ఈ యొక్క ఉన్నటువంటి ఈ చట్టాన్ని 498A నువ్వు ఒక్కసారి భారత ప్రభుత్వము పార్లమెంటులో కానీ ఇప్పుడు దీన్ని ఒక సవరణ చేయడం అంటే ఇది సెంట్రల్ యాక్ట్. కాబట్టి ఈ సెంట్రల్ యాక్ట్ కు సంబంధించి స్టేట్స్ కూడా అధికారం ఉంటుంది. కానీ వివిధ రాష్ట్రాల్లో వివిధ పద్ధతుల్లో వివిధ రకాల సవరణలు ఉన్నందువలన ఇక్కడ దీనిపై ఒక నిర్దిష్టమైనటువంటి ఒక చట్టాన్ని, ఏక చట్టాన్ని, ఈ యొక్క భారతదేశంలో ఉండబడేటువంటి స్త్రీల యొక్క గౌరవాన్ని, మరి యొక్క స్త్రీల యొక్క జీవితాన్ని, స్త్రీల యొక్క బ్రతుకుల్ని ఇవి నాశనము చేయకుండా దానితో పాటుగా కుటుంబాన్ని మొత్తానికే నాశనము చేస్తుంది, చితికిపోతున్నవి. కాబట్టి ఎవరైతే ఏ స్త్రీలైనా కానీ భర్తతో కాపురము చేయడం ఇష్టం లేకపోతే విడిచి తమకు నచ్చినటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకోగలిగినటువంటి వ్యక్తులతో సహజీవనము చేసుకోనవచ్చును, చేసుకున్నారు కూడా. ఇక్కడ ఈ మధ్య కాలంలో గత 6 నెలలు కాదు, దీని మీద మాకు కూడా ఒక దృష్టి ఉంది. ఇది చెప్పడానికి సాహసించడానికి వీలు లేదని కాదు, ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కానీ ఇంత పెద్ద
పెద్ద విశాలమైనటువంటి ఈ యొక్క భారతదేశంలో స్త్రీలు తల్లులుగా కొలవబడేటువంటి ఈ భారత సమాజంలో స్త్రీల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా బాధాకరంగానే ఉంది. కాబట్టి బాధాకరమైనటువంటి స్త్రీలు భర్తలను హత్య చేస్తున్నటువంటి ఈ యొక్క విపరీత పరిణామాలను, విపరీతమైన ధోరణులను చూసి, ఈ విపరీతమైన ధోరణులను చూసి స్త్రీలందరినీ కూడా నిందించడమే కాదు, ఆ యొక్క అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి తనకు కావలసినటువంటి స్త్రీని తన సహజీవనము ద్వారా తీసుకొని వెళ్ళవచ్చును, లేకుంటే ఆ స్త్రీ కూడా సహజీవనము చేయవచ్చును. సహచర్య అనే పదాన్ని కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ పదాన్ని కూడా లీగలైజ్ చేసింది. కాబట్టి అక్రమ సంబంధాలను కూడా సహజీవనము అనే పేరుతో కానీ, సహజీవన భాగస్వామి అని కానీ ఏ రకంగా కూడా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవచ్చును. కానీ ఈ యొక్క డౌరీ కేసు పెడతామనడం మూలాన 498A వలన దేశవ్యాప్తంగా ఈ యొక్క క్రిమినల్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్స్లో ఎన్ని వందల కేసులు సుమారుగా ఇవి ఎంత పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఈ యొక్క భర్తలు భరించుకుంటూ సొసైటీలో షేమ్ ఫీల్ అవుతూ, మిత్రులతో కానీ సమాజంలో ఇతర వర్గాల దృష్టిలో కానీ ఈ మనిషిని ఎంత చులకన దృష్టితో చూస్తారా అనబడేటువంటి విషయాన్ని పట్టించుకోకుండా ఇలాంటి బరిదెగించినటువంటి స్త్రీలు ఎలాగో బరిదెగిస్తారు. కాబట్టి తమకు నచ్చినటువంటి వాళ్లతో సహజీవనము చేసినా కానీ, తమకు నచ్చినటువంటి వాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా కానీ ఈ ప్రపంచంలో ఆపగలిగేటువంటి శక్తి ఎవరికి లేదు. కాకపోతే ఇక్కడ ఒకటి విచారకరమైనటువంటి కొన్ని వేల సంవత్సరాల నుండి సాగుతున్నటువంటి వివాహ బంధము భారమైనటువంటి రోజు, భారమవుతున్నటువంటి పరిస్థితులు ఇందుకు స్త్రీ స్వేచ్ఛ అనడం కంటే, విచ్చలవిడి స్వేచ్ఛ అనడం కంటే కూడా స్త్రీ తమ యొక్క స్వశక్తి మీద, తమ యొక్క సంపాదన మీద నమ్మకం విపరీతంగా పెట్టుకొని తనను ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో అంటే అలాంటి డబ్బు గల స్త్రీల గురించి 10 మంది ఎవరైనా కూడా ప్రేమించవచ్చును. ప్రేమ పేరుతో ఆమెను లోపరుచుకోవచ్చును. కానీ ఇక్కడ డబ్బు లేనటువంటి పేద స్త్రీలు పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఆ లెక్క గమనంలోనే ఉంది, ఆలోచనలోనే ఉంది. కాబట్టి పేద స్త్రీలు ఎవరు కూడా బతకలేనటువంటి స్త్రీల మీద, ఇటువంటి ఆ కుటుంబం మీద ఇటువంటి పరిస్థితులు లేవు. మనం బెంగళూరులో కానీ, యూపీలో కానీ, ఢిల్లీలో కానీ దేశవ్యాప్తంగా ఈ మధ్య చూస్తున్నాము. ఈ యొక్క అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి అమ్మాయిలు, స్త్రీలు భర్త కుటుంబంలో సూసైడ్ చేసుకుంటూ రీల్స్ చేసినటువంటి వాళ్ళను కూడా, వీడియో చేసినటువంటి వాళ్ళను కూడా తమ యొక్క వీడియోస్ ద్వారా నైనా కనువిప్పు కలగాలని చెప్పడం మూలాన కూడా ఈ యొక్క చర్చ, ఈ యొక్క ఇప్పుడున్నటువంటి సమాజంలో, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అనుకున్నా, లేకుంటే న్యూ ఇండియా అనుకున్నా, నూతన సంస్కృతి అనుకున్నా, లేకుంటే తెగిపోతున్నటువంటి బంధాలు అనుకున్నా, కుటుంబము చితికిపోతున్నది. ఈ యొక్క యునైటెడ్ ఫ్యామిలీ, హిందూ యునైటెడ్ ఫ్యామిలీ అనబడేటువంటి పదాలు కానీ, కలిసి ఉండడం కానీ ఇక్కడ ఎవరికి కూడా నచ్చడం లేదు. పెళ్లి కాగానే విడిపోవడాలు, భర్తకు సంబంధించినటువంటి వాళ్ళను ఏ మాత్రం గౌరవించకుండా ఉండడం మూలాన ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి కుటుంబాలు అన్ని విడిపోతున్నాయి. కాబట్టి కుటుంబ భారమే మోయలేనటువంటి పరిస్థితులలోకి వస్తున్నందున వలన ఇవి డబ్బు కలిగినటువంటి వాళ్ళలో మట్టుకి మాత్రమే ఈ యొక్క విచ్చలవిడితనము, ఈ యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలు వాళ్ళు మాత్రమే బతకాలి. నా ఒళ్ళు నా ఇష్టం, ఎవరితోనైనా పోతాను, ఏమైనా చేస్తాను అన్నటువంటి స్త్రీలను కూడా ఇక్కడ దేశంలో చూసాము కూడా. దీనికంతటికి కారణం ఆర్థికమైనటువంటి బలమైనటువంటి సంపద కలిగి ఉండి తమ కాళ్ళపై తాను నిలబడి, భర్త అవసరం లేదు, అట్లాగే అలాంటి వాళ్ళు కూడా భార్య అవసరం లేదు అనబడేటువంటి ఈ యొక్క ధోరణి వలన కుటుంబము భారము, ఇది బంధము తెగిపోతున్నవి. కాబట్టి దీన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. దీనికి కారణం చూస్తే అమెరికాలో ఎన్ని దంపతులు, ఎంతమంది కుటుంబాలు కలిసి ఉన్నవి లేవు. కెనడా దేశంలో కూడా చూడవచ్చును. ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థ మీద భారమై బతుకు ఈడుస్తున్నటువంటి వాళ్లే. కాబట్టి ఆ అమెరికా సమాజము భారత సమాజానికి ఒక సూచన చేస్తున్నది, ఒక సూచిక, ఒక ఆదర్శంగా కనబడుతుంది. కాబట్టి
ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో భర్తతో ఉండలేము అనుకున్నటువంటి స్త్రీలు వెళ్ళిపోవడానికి అయితే ఎవరికి అభ్యంతరం ఉండదు, తమకు నచ్చిన వాళ్ళతో జీవించడానికి కూడా అభ్యంతరం ఉండదు. కానీ ఇక్కడ ప్రాణాలు పోతున్నవి, ఈ మధ్యలో పోలీస్ స్టేషన్స్ కోర్టులు వస్తున్నవి, అందులో పడ్డ ఆ కుటుంబాలు తిరగలేక బెయిల్ తెచ్చుకోలేక, ఇది నాన్ బెయిలబుల్ కాబట్టి కొన్ని నెలలు జైల్లో ఉండాల్సి వస్తుంది, కనీసం 3 నెలలైనా. కాబట్టి ఈ యొక్క విపరీతమైనటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ యొక్క కుటుంబాన్ని మొత్తం ఆత్మహత్య చేసుకున్నటువంటి ఈ యొక్క సమస్య వలన ఈ యొక్క చట్టాన్ని సవరించవలసిందిగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.